తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరయ్యేలా కృషి చేస్తానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హామీ ఇచ్చారు. దుమ్మాయిగూడలోని క్రాంతి క్లీన్ పాఠశాలలో జరిగిన అవార్డుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ దేశ భవిష్యత్ అంతా విద్యార్థుల మీదే ఆధారపడి ఉందని చెప్పారు రఘునందన్ రావు. పిల్లల భవిష్యత్ కోసం కృషి చేస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. గతేడాది నవోదయ సైనిక్ స్కూల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. బలవంతపు చదువులు వద్దని, భవిష్యత్తులో తమ పిల్లలపై బలవంతంగా ఏదీ రుద్దవద్దని, వారికి ఏ రంగంలో ఇష్టముంటే ఆ రంగం వైపు ప్రోత్సహించాలని రఘునందన్ రావు కోరారు. నా దృష్టికి వచ్చిన తర్వాత తెలంగాణకి సైనిక్ స్కూల్ విషయంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారని సాధ్యమైనంత తొందరగా తెలంగాణకి సైనిక్ స్కూల్స్ తీసుకురావడంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా 100% తెలంగాణ కోసం కష్టపడుతుంది. తెలంగాణకి సైనిక్ స్కూల్ వస్తే దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం. ఈ సంవత్సరం ఒకవేళ తెలంగాణ ప్రాంతంలో సైనిక్ స్కూల్స్ అవైలబుల్ లేక వేరే రాష్ట్రాల్లో లేదా పొరుగునున్న రాష్ట్రాల్లో అడ్మిట్ అయినటువంటి విద్యార్థులు ఒకవేళ డిఫెన్స్ కి సంబంధించిన స్కాలర్షిప్ తెలంగాణలో సైనిక్ స్కూల్స్ లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. దయించి నేను తల్లిదండ్రులకు చేసేటువంటి అప్పీల్ విషయాన్ని నా దృష్టికి తీసుకురాను. ప్రతి విద్యార్థికి ఆ లోకల్లో ఉండేటువంటి సైనిక్ స్కూల్లో చదివితే ఎట్లాంటి ఫెసిలిటీస్ అయితే వస్తాయో అట్లే ఒకవేళ ఈ అకాడమిక్ ఇయర్లో మేము స్కూళ్ళని సాధించలేక విద్యార్థులు ఎవరైనా పక్క రాష్ట్రాల్లో జాయిన్ అయితే కూడా వాళ్ళకి తెలంగాణ లోకలైట్స్ గా ఎన్ని హక్కులు అయితే ఉంటాయో ఆ హక్కులన్నీ కూడా రక్షణ శాఖ మంత్రిత్వ కార్యాలయంతో సంప్రదించి తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఒక రాజకీయ నాయకుడిగా 100% తెలంగాణ అనే పదం కోసమే రఘునందన్ రావు పనిచేస్తారు.